హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ములక్కాడ ఎగ్గు మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మట్టికి నొక్కండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టమాటా, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అది పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ములక్కాడ ముక్కలు అనేది ఇలా ఫ్రై చేసుకున్నారంటే కర్రీలోకి చాలా బాగుంటుందండి. ములక్కాడ ముక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలండి. వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. ములక్కాడ ముక్కల్ని వేరే బౌల్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలోనే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. ములక్కాడ మసాలా కర్రీలో కనుక ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు అండి. కాకపోతే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎగ్స్ అనేది ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మీలో ఎంతమందికి ములక్కాడ ఎగ్ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎగ్స్ అనేది పక్క తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా చిటపడలాడివ్వండి. ములక్కాడ వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆకుతో చేసుకున్నా కానీ, ములక్కాడతో చేసుకున్నా కానీ, ములక్కాడకి బెండు ఉండేది కదండి, ఆ బెండుతో చేసుకున్నా కానీ కర్రీస్ అనేది మన బాడీకి అయితే చాలా మంచిదండి. హెల్దీ కూడా. ములక్కాడ ఆకు తినటం వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. కొంతమందికి కాలు నొప్పులు అనేది ఉంటాయండి. ఆ ఆకు తినడం వల్ల కాలు నొప్పులు అయితే తగ్గుతాయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కనుక ఆ చెట్టు కనుక ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఆకుతో కూడా బాగుండిద్ది. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. లైట్గా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సబ్జీ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం. అంటే మీకు స్పైసీగా కావాలంటే కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం టమాటా పేస్ట్లో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి అవసరం లేదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లైట్గా మగ్గనివ్వండి. ఎందుకంటే కారం ఇవన్నీ వేసాం కదండి, ఈ మసాలా మొత్తం ఆ పేస్ట్కి బట్టి చాలా బాగుంటుందండి కర్రీ అయితే. అలాగే లైట్గా పచ్చివాసన అనేది కూడా పోతుందండి. మసాలా మొత్తం వేసిన తర్వాత మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చాం కదండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, కొద్ది కొత్తిమీర ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఫస్ట్లో వేయటం కంటే పచ్చిమిర్చి ఇలా మధ్యలో వేసారంటే కర్రీ చాలా బాగుంటుందండి. యాజ్ టీజ్గా నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 3 మినిట్స్ మగ్గనివ్వండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ములక్కాడ ముక్కలు, అవి అందులో వేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకోవటం వల్ల ఆ పేస్ట్లో ఉన్న మసాలా మొత్తం ఈ ముక్కలుగా పట్టి చాలా బాగుండిద్దండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇలా కనుక చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మిమ్మల్ని పదే పదే అడుగుతారండి ఇలా చేయమని. కర్రీ అంత బాగుంటుందండి.
మేమే చేసి మేమే తిని మేమే చాలా బాగుండిద్దంటే ఎలా అండి. అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూడండి, లైట్గా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిందండి. అలా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, అవి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్నారంటే ఆ మసాలా మొత్తం ఎగ్స్ బట్టి చాలా బాగుంటాయండి ఎగ్స్. నేను ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. నాకు చాలా హ్యాపీగా ఉండిద్దండి వాళ్ళు తినటం వల్ల. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అండి. లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో చూడటానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మటు కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.